బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ 12 అంశము రెండంచులుగల ఖడ్గము వాక్యము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది, సజీవమైనది, ప్రపంచంలోని ఎటువంటి ఆయుధాల కంటే కూడా వాడియైనది. ఆ వాక్యము ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగను విభజించేటంతగా దూరుచు మనుష్యుల యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. యోహాను 1:1. వాక్యమే దేవుడై ఉన్న ఇంతటి శక్తివంతమైన వాక్యానికి మనుష్యులు ఇస్తున్న విలువ ఎంత? దేవుడు తన వాక్యాన్ని మనుష్యులకు ఎంత చేరువ చేశాడంటే స్మార్ట్ ఫోన్లో పెట్టి ఏకంగా జేబులోనే ఉంచాడు. అయినప్పటికీ మనుష్యులు అలాంటి శక్తివంతమైన వాక్యానికి చాలా దూరంగా ఉంటున్నారు. యేసుప్రభువు రాకడ అతి సమీపమై ఉంది. మనుష్యులందరూ మారాలని దేవుడు చేస్తున్న ప్రయత్నాలను సాతాను అడ్డుకుంటూ అదే స్మార్ట్ ఫోన్లో మనుష్యులను చెడగొట్టే చాలా విషయాలను పెట్టింది. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లలో ఈ లోక సంబంధమైన విషయాలతోనే రోజంతా గడుపుతూ బైబిలును అవసరం అయినప్పుడు మాత్రమే వాడుతున్నారు తప్ప వాక్యమే అవసరం అన్న విషయం మనిషి గుర్తించడం లేదు. జీవితాలు నాశనం అయ్యే వరకు వారున్న స్థితిని వారే గమనించలేనంతగా సెల్ ఫోనును వాడుతున్నారు. చదువురానివారు సైతం సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లు తమ పనులన్నీ ముగించుకున్నాక బైబిల్ చదువుతారేమోనని టీవీలో నిమగ్నమయ్యేలా నిరాటంకంగా సినిమాలు, సీరియల్స్ ప్రవేశపెట్టి బైబిలు చదవాలన్న ధ్యాస కూడా రానియటం లేదు. సాతాను కుతంత్రాలను పసిగట్టలేనివారు సాతాను ప్రవేశపెట్టిన వాటికి బానిసలయి వాక్యానికి దూరం అవుతున్నారు. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. కీర్తనలు 119:9. తమ నడతను శుద్ధిపరుచుకోవడానికి దేవుని వాక్యముతో ఎప్పటికప్పుడు తమ జీవితాలని సరిచూసుకోవాల్సిన యౌవనస్తులు సెల్ఫోన్కి బానిసలైపోయారు. సెల్ఫోన్ లేకపోతే జీవితం లేదన్న స్థితిలోకి వెళ్లిపోయారు. ఇప్పటివరకు జీవించిన జీవితకాలంలో ఒక్కసారి కూడా బైబిలును పూర్తిగా చదవని క్రైస్తవులు లెక్కపెట్టలేనంతమంది ఉన్నారంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఫేస్బుక్, వాట్సాప్లలో ఇతరులు పంపించే వాక్యాలు చదవటం, వాటిని ఇతరులకు పంపించి ఏదో ఘనత సాధించినట్లు భావిస్తున్నారే తప్ప బైబిలును పూర్తిగా చదువుదామన్న తలంపు కూడా రానీయడం లేదు. ఈ దిన ధ్యానము చదువుతున్న నీవు ఒక్కసారైనా బైబిలు పూర్తిగా చదివి ఉండకపోతే దానికి సరైన కారణాలు చెప్పగలవా? దేవుని వాక్యం దొరకని కాలం వచ్చే వరకు వేచియుండకుండా బైబిలు నీ చేతిలో ఉన్నప్పుడే దానిని పూర్తిగా చదవటానికి నేడే నిర్ణయం తీసుకో. బైబిలు పూర్తిగా చదవడానికి దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో సాతాను ప్రవేశపెట్టిన వినోద కార్యక్రమాలకు మేము బానిసలు కాకుండా నీవు మా కొరకు ఇచ్చిన బైబిలు పూర్తిగా చదవటానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.